తాండూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై మహిళ ప్రసవించిన ఘటనలో 108 నుంచి స్పందన లేదన్న వార్తలపై వైద్యారోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు ప్రకటించింది. మహేశ్వరి అనే 29 ఏళ్ల మహిళను తాండూరు నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి చికిత్స కోసం 108లోనే తరలించారని వివరించింది. చికిత్స సమయంలో ఆ మహిళ వైద్యుల సూచనకు విరుద్ధంగా హాస్పిటల్ నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో తేలిందని పేర్కొంది. రైలులో తిరిగి తాండూరు వెళ్లినట్లు సమాచారం ఉందని తెలిపింది. ఈ నెల 23 అర్ధరాత్రి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రసవం జరిగిందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అనంతరం 108 కాల్ సెంటర్కు ఫోన్ చేయగా తాండూరు అంబులెన్స్ మరో అత్యవసర కేసు నిమిత్తం వేరే గ్రామంలో ఉండడంతో కొడంగల్ అంబులెన్స్ కేటాయించామని వెల్లడించింది. అది వచ్చే వరకు ఉండలేమంటూ మహేశ్వరి నవజాత శిశువును ప్రైవేటు వాహనంలో తరలించారని ఆరోగ్య శాఖ తెలిపింది. అటు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేక మృతుడి బంధువులు శవాన్ని భుజాలపై మోసుకు వెళ్లిన ఘటనపై స్పందించిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ మృతుడి ఇల్లు పక్కనే ఉన్నందున అంబులెన్స్ వచ్చేదాకా ఆగకుండా శవాన్ని తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుడి మిత్రులు మాట్లాడిన వీడియోలను ఎక్స్లో పోస్టు చేశారు.